కనుక తప్పకుండా రాష్ట్రం కూడా ఉపయోగించడం జరుగుతుంది. మీ మీద ఈ రోజు మాకు మా ప్రాంత వాసులు కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి, బోనస్ ఇవ్వండి, ఇంటికి ఒప్పించడం ఇవ్వండి. ఇది పోరాటం, ఇది ఆరంభం మాత్రమే, ఇది అర్థం కాదు. నిజంగా మీ అందరి మునక ప్రాంత ప్రజానికం అంతా దాదాపు కడప నియోజకవర్గాన్ని మీరంతా ప్రభావితం చేస్తారు, బద్వేలు నియోజకవర్గాన్ని ప్రభావితం చేస్తారు, ఇకపోతే కోడూరు రాజపేట నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారు. మీరు జిల్లా వ్యాప్తంగా కూడా 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా మీ యొక్క గెలుపుకు మీ అండదండలు ఉన్నాయి. మునక ప్రాంత వాసులంతా ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మీరంతా అండగా ఉంటారు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తరఫున వారి వారసులుగా మేమందరం మీకు తప్పకుండా అండగా ఉంటాం. ఇకపోతే మా వేదిక పైన శాసనసభ్యులు ఉన్నారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, అంజాద్ బాషా గారు ఉన్నారు, జడ్పీ చైర్మన్ రవి గారు, కోడూరు శాసనసభ్యులు మేయర్ శ్రీనివాస్ బాబు గారు, వారందరికీ కూడా మేము కలిసి మీ అందరికీ అండగా రేపు ఈ రోజు ఈ ప్రభుత్వం చేయకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా మీ అందరి ఉద్యోగాలు అయితేనేవి, మీ అందరికీ కూడా రావాల్సిన బకాయిలు అయితేనేవి తప్పకుండా మీకు మీ అందరికీ కూడా ఇప్పించడానికి మా సాయి శక్తులా కూడా మేమందరం కృషి చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ, ఇకపోతే దయచేసి అధికారులకు నేను ఒకటే నిర్ణయిస్తున్నా. ఇకపోతే కుడమలూరు కావచ్చు, బంగారుపల్లి కావచ్చు, సాపురపల్లి, అసుగాయపల్లి కావచ్చు, అట్టూరు గ్రామాలు కావచ్చు, ఇకపోతే ఒట్టిమిట్ట తప్పినోరుపల్లి, పిల్లచెరు గ్రామాలు కావచ్చు, దయచేసి మీరు రైతాంగాన్ని అడ్డగించకండి. రైతాంగాన్ని వ్యవసాయం చేసుకోనివ్వండి. వారి పూర్తిగా చెల్లించిన తర్వాత మీ ముఖాన వారి పువ్వులు మీ ముఖాన్ని వేసి వాళ్ళే వెళ్లిపోవడం జరుగుతుంది. మీరు కనీసం వారికి చెల్లించకుండా మీరు నిజంగా వారి వెళ్లితే వారి దగ్గరికి తప్పకుండా వారందరికీ అండగా జిల్లాలో ఉండే 7 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యంత్రాంగం అంతా మీకు అండగా ఉంటారని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇకపోతే ఈ రోజు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు, నిజంగా ఆయనకి ఈ జిల్లా మీద ఎందుకు ప్రేమ ఉంటుంది. ఆ రోజు దాదాపు ఇన్ని గ్రామాలు మునిగిపోయి మీ నెల్లూరు జిల్లా నియమిస్తే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దాదాపు 78 టీఎంసీలు నింపేదానికి ఆయన ప్రయత్నిస్తే కేవలం ఆ సోమశిల బ్యాక్వాటర్ నుంచి 2 టీఎంసీ నీటిని ఈ రోజు కడప నగరానికి కావచ్చు, తాగునీటి వడ్డిమెట్ట గ్రామాలకు కావచ్చు, ఇకపోతే పారిశ్రామిక రంగానికి కావచ్చు, తాగునీటి గీతలిస్తే ఈ చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరులో ప్రధానం చేస్తాడు. ఎందుకంటే మా నెల్లూరు అన్యాయం జరుగుతుంది, మేము నీళ్ళు ఇచ్చి మా నీళ్లు మేము తాగేదానికి లేదా, ఇలాంటి పెద్ద మనుషులు మనకేం న్యాయం చేస్తారు. నిజంగా మునక ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకే తెలియజేస్తున్నా, మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు మేమందరం కలిసి మీ అందరికీ కూడా అండగా ఉంటామని ఇప్పుడు సభాముఖంగా తెలియజేస్తూ, మీరందరూ వచ్చి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జై జగన్.